ఇవాల్టి మన ఆధునిక జీవన ప్రమాణాల్లో అత్యంత కీలకమైన విభాగం విద్యుత్తు, కరెంటు. ఇంట్లో లైటు, ఫ్యాను దగ్గర నుంచి ఆసుపత్రులు, కుటీర పరిశ్రమలతో మొదలై భారీ పరిశ్రమలు, ఇంటర్నెట్, విద్యాలయాలు, భద్రత, అన్ని వాణిజ్య కార్యకలాపాలు, ఇలా సర్వసాధారణ అవసరాల నుంచి అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం దాకా విద్యుత్తే కీలకం. విద్యుత్తుకే అగ్రపీఠం. ఒక సంకల్పం భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఒక నిర్ణయం ఎన్నో తరాల తలరాతను మారుస్తుంది. మౌలిక సౌకర్యాల కల్పనలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కంకణం కట్టుకున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేందుకు, వెలుగు జిలుగులతో కాంతిమయం చేయడం కోసం మొదటి దశ విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ సంస్కరణలే రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపాయి. 2014 నుంచి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రెండో దశ విద్యుత్ రంగ సంస్కరణలతో మళ్లీ విద్యుత్ రంగం తన విజయ పరంపర కొనసాగించింది. నష్టాల నివారణ జరిగింది. ట్రాన్స్మిషన్ వైఫల్యాలను సింగిల్ డిజిట్ లోకి తీసుకురావడం జరిగింది. ఎన్నో రంగాలకు ఆయువు పట్టు లాంటి ఎలక్ట్రిసిటీకి గణనీయంగా ప్రాముఖ్యత పెరిగింది. విద్యుత్ వినియోగానికి తగ్గట్టు ఉత్పాదన పెరిగింది. సరఫరాలో ఎక్కడా లోపాలు లేకుండా నిరంతరం అన్ని రంగాలకు విద్యుత్ అందుతూనే ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని వెలుగుమయం చేసేందుకు అవిరళ కృషి జరిగింది. ఇదంతా ఒకే ఒక్క కారణం వల్ల, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో ఆవిష్కరించబడ్డ విద్యుత్ సంస్కరణల వల్ల ఇప్పుడు మళ్లీ 2024 నుంచి విద్యుత్ రంగానికి ఊపిరిపోసి మళ్లా పట్టాలెక్కించే బృహత్తర కార్యక్రమానికి సంకల్పించింది నేటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రాగానే పక్కా ప్రణాళికతో ఇప్పటికే ఆగిన పనులకు శ్రీకారం చుట్టి రికార్డు స్థాయిలో అనతి కాలంలోనే పటిష్టమైన విద్యుత్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తోంది నేటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలోని వారి సమున్నత ఆలోచనలకు అనుగుణంగానే విద్యుత్ రంగాన్ని ఒక ఆదర్శవంతమైన శాఖగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు. విద్యుత్ రంగానికి సంబంధించి మరింత ముందంజ కోసం గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ యూనివర్సిటీకి అంకురార్పణ, ఇంకా భారీ స్థాయి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 2024 ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అమలు సాకారం కానున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కార్యరూపం దాల్చే క్రమంలో 6 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, మరో 15 సరికొత్త ఉపకేంద్రాల శంకుస్థాపన వారి స్వహస్తాల మీదుగా జరగనున్నాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 6 ఉపకేంద్రాల ప్రారంభోత్సవాలు. 505.98 కోట్ల రూపాయల వ్యయంతో తాళ్లాయిపాలెం విద్యుత్ ఉపకేంద్రం, 98.32 కోట్ల రూపాయల వ్యయంతో బేతంచెర్ల విద్యుత్ ఉపకేంద్రం, 78.98 కోట్ల రూపాయల వ్యయంతో గోరంట విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవం, అలాగే 37.99 కోట్ల రూపాయల ఖర్చుతో వీకోట విద్యుత్ ఉపకేంద్రం, 20.78 కోట్ల రూపాయల వ్యయంతో మైలవరం విద్యుత్ ఉపకేంద్రం. వీటి వల్ల ప్రయోజనాలు: ఈ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతున్న పారిశ్రామిక రంగానికి మెరుగైన నాణ్యమైన విద్యుత్తు, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు, గృహ రంగానికి మెరుగైన విద్యుత్తు, ఇంకా లో వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం. ఇక మరో 15 సరికొత్త విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన విషయానికి వస్తే 54.22 కోట్ల రూపాయల వ్యయంతో కొర్లాం విద్యుత్ ఉపకేంద్రం, 1753.45 కోట్ల రూపాయల ఖర్చుతో అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ స్కీమ్ పవర్ ఎవాక్యుయేషన్ ట్రాన్స్మిషన్ లైన్, 67.35 కోట్ల రూపాయల ఖర్చుతో నర్సీపట్నం అప్గ్రేడేషన్ విద్యుత్ ఉపకేంద్రం, 48.64 కోట్ల రూపాయల ఖర్చుతో పెడన విద్యుత్ స్విచ్చింగ్ స్టేషన్, 30.65 కోట్ల రూపాయల వ్యయంతో పెన్నవరం విద్యుత్ ఉపకేంద్రం, 439.50 కోట్ల రూపాయల ఖర్చుతో సిఏటీఎం మీదుగా 400 kV లైన్ల మళ్లింపు, 1042.35 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ సరఫరా లైన్ల భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా శాశ్వత మౌలిక వసతులు, 400 కోట్ల రూపాయల ఖర్చుతో గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం, అలాగే గుంటూరు జిల్లా తాళ్లూరు మండలం లింగాయపాలెం సంబంధిత లైన్లు, 424 కోట్ల రూపాయల ఖర్చుతో నేలపాడు గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం, 31.29 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నరికట్ల విద్యుత్ ఉపకేంద్రం, 43.53 కోట్ల రూపాయల ఖర్చుతో మామ్మట్టు విద్యుత్ ఉపకేంద్రం, 76.89 కోట్ల రూపాయల వ్యయంతో తూకివాకం విద్యుత్ ఉపకేంద్రం, 193.30 కోట్ల రూపాయల వ్యయంతో జమ్మలమడుగు సబ్స్టేషన్ నుంచి 400 kV ఆర్టీపీపీ వరకు లైన్, 59.85 కోట్ల రూపాయల ఖర్చుతో జమ్మలమడుగు కోరుమామిళ్ల లైన్, 220 kV మైదుకూరుకు లైన్ ఇన్ లైన్ అవుట్ కై లైన్ ఇంకా బే విస్తరణ,
వీటన్నిటికీ శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనుంది. వీటి వల్ల జరుగుతున్న ప్రయోజనాలు: ఈ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతున్న పారిశ్రామిక రంగానికి, గృహరంగ అవసరాలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గుదల, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు, లో వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం, పంపుడు స్టోరేజ్, ఎనర్జీ స్టోరేజ్, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సోలార్ ప్యానెళ్లు, లోడ్ సెంటర్ల వద్ద రూఫ్ టాప్, వ్యవసాయానికి సోలార్ పంపు సెట్లు, గ్రిడ్ భద్రత మరియు లోడ్ బ్యాలెన్సింగ్ కోసం హైబ్రిడ్ రకం ఇంధనం, వ్యవసాయం మరియు ఆక్వా అభివృద్ధి మరియు వాటికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో ఉపాధి కల్పన, లభ్యత, తక్కువ నష్టాలు, తక్కువ టారిఫ్, వరదలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే చర్యలు, సామర్థ్యాల్ని విస్తరణను పెంచడం ద్వారా తక్కువ వోల్టేజ్ నివారణ, ఈ మార్గదర్శక సూత్రాలతో ముందంజ. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాల సాయంతో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వేగవంతమైన వ్యాపారంపై దృష్టి సారించి విద్యుత్ ప్రసారానికి సంబంధించి వికేంద్రీకృత మరియు ప్రజాస్వామిక నమూనాను అందిస్తోంది. నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే విద్యుత్ శాఖకు మహర్దశ మొదలైంది. సరికొత్త విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభోత్సవం ఇంకా శంకుస్థాపనలతో లక్షల మందికి ఎంతో ప్రయోజనం. మరింతగా ముందుకు దూసుకెళ్తున్న విద్యుత్ శాఖ.